భద్రాచలం భూకంపం జోన్లో ఉందని ప్రజలు గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీయాలన్నది ఇబ్బందిగా మారిందన్నారు. మరోపక్క ఇప్పటికే కాలనీ ఆనుకొని రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమలున్నాయి. వాటి ద్వారా వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఇళ్లను ఆనుకొని కొత్తగా నిర్మించే మరో పరిశ్రమతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు విన్నవించుకున్నారు. భూపతిరావు కాలనీ పక్కనే ఇక్కడ చిన్న ట్యాంక్ ఇండస్ట్రియల్ ఏరియా పక్కన సందు. మాకు 1 year నుండి పోరాటం జరుగుతుంది. మేము అడుగుతున్నా కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇచ్చారు, కొలతలు చేశారు, అన్నీ చేశారు. మళ్ళీ మధ్యలో ఇవ్వనని చికా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 4 days నుండి 5 days నుండి బాగా ఫైట్ జరుగుతుంది దారి గురించి. మేము 4 అడుగులు అడుగుతున్నాం, ఇవ్వనని అంటున్నారు. మాకు కావాల్సింది దారి, జనాలు నడవడానికి. ఇక్కడ మొత్తం ఇదేంటి ఈ స్కూల్ కూడా ఉంది, నన్నపనైన్ స్కూలు, మసీదు ఉంది. మసీదుకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏ దారి అయినా ఇట్లుంచే వెళ్ళాలి. దారి కోసం మేము పోరాటం చేస్తున్నాం. దారి ఇవ్వడానికి అబ్జెక్షన్ చేస్తున్నారు. కర్మాగారం నిర్మాణం పేరుతో 3 కాలనీలకు అనుసంధానంగా ఉన్న మార్గాన్ని మూసివేసే పనులను ప్రారంభించడంతో ప్రజల్లో నిరసన వ్యక్తమైంది. ఇలాంటి సమస్య గతంలో ఉత్పన్నమైనప్పుడు ప్రజలకు నడవటానికి దారి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇది గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇది దారి నడకండి. ఇది అప్పట్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఏం కట్టడాలు జరగలేదు. ఇది ఒక దారిగా జనాలు ఉపయోగించుకుంటూ నడిచేటోళ్ళు. ఇక్కడ 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఈ దారి ఇదేనండి, నడక దారిలాగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి అలాట్ అయిందంట ఈ రైన్ బిట్టు. అయితే ఈ ప్రజలు ఇక్కడ ఉన్న నివాసులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నడక దారి వదిలేసి మీరు కట్టుకోండి అని చెప్తున్నారు. ఆ నడక దారి ఇయ్యము అని ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత 6 నెలల నుంచి ఈ పోరాటం మేము చేస్తూనే ఉన్నాము, అడ్డుకుంటూనే ఉన్నాము. కానీ వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టి ఇస్తామని కొద్దిసేపు చెప్పటం, మళ్ళీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోవటం చేశారు. అలాగే మేము కూడా పై అధికారులకు కూడా ఈ విషయం తెలియజేశాము. ఐటీడీఏ పిఓ గారి దగ్గర లెటర్ పెట్టాము, గ్రామ పంచాయతీ ఈఓ గారికి ఇచ్చాము, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చాము. వాళ్ళందరూ కూడా అధికారులు టైం చేద్దామని చెప్పారు. పై ఇండస్ట్రియల్ ఏరియాతో కూడా మాట్లాడతామని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలీదు. ఈరోజు సడన్గా వచ్చేసి మాకు దారి ఇయ్యము అని మొత్తం ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఈ కాలనీవాసులు వచ్చేసి లేదు మాకు దారి ఇవ్వవలసిందే, దారి కావాల్సిందే అని ఈరోజు మన వాళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. అయితే ఈ విధంగా దారి ఇవ్వకుండా కట్టితే మాత్రం మేము పై అధికారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ, అవసరమైతే కోర్టుకు దగ్గర కూడా మేము వెళ్ళటానికి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటానికి మేము అందరం కూడా జనాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది గత